కేజీ ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యికి 10 కేజీల ఆవు పేడని తీసుకొని, దేశీ ఆవు పేడని తీసుకొని, అందులోనే ఏంటంటే ముందు ఆవు పేడని శుభ్రం చేసుకోవాలి. అందులో రాళ్ళు కానీ ఇంకేదన్నా పేడలో ఉన్నటువంటివి ఉంటాయి కదా, అవి మొత్తం అంతా మనం క్లీన్ చేసుకొని ఏం చేయాలంటే ఇలా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఆవు పేడని సత్యబాబు ఆవు పేడ మీద కలిపేసేది కదా సమానంగా, ఆవు పేడని అలా సమానంగా ఎత్తుకొని ఇది ఆవు నెయ్యిని ఏం చేయాలంటే ఇట్లా దీనిపైన పోయాలి సమానంగా. ఇట్లా ఏంటి అంటే ఇలా సమానంగా వేసుకున్న తర్వాత ఆవు నెయ్యిని ఆల్రెడీ ఒక డిప్ మేము కలిపేసాం, ఇది రెండో డిప్ వస్తున్నాం. కేజీ ఆవు నెయ్యి అన్నమాట. ఇది ఆవు నెయ్యిని మళ్ళీ ఏం చేయాలంటే దీనిపైన చుట్టూరు ఖాళీ లేకుండా ఇలా పోసుకోవాలి. అలాగే రెండోసారి ఆవు నెయ్యి పోసుకొని అలా సమానంగా చేసుకోవాలన్నమాట. ఆవు నెయ్యి ఇలా ఈయనకి ఇలా మొత్తం అంతా కలిసేలాగా అలా సమానంగా చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈయన మా బీఆర్సీ సత్యబాబు గారు కలుపుతున్నారు చూడండి. అట్లా ఏంటంటే ఆవు నెయ్యిని ఆవు పేడలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలాగ ప్రతిరోజు అలాగా 5 రోజులు ఉదయం సాయంత్రం ఇలా కలుపుకోవాలండి. సవిదేశం బాగా పిసకాలన్నమాట. ఇలా అలా బాగా కలుపుకుంటూ పిసుక్కుంటూ సత్యబాబు గారు మీ పక్కన చూడండి నెయ్యి ఇట్లా మొత్తం అంతా అలా పిసుక్కున్న ఒక 5 డేస్ తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా 10 కేజీల ఆవు పేడని 1 కేజీ నెయ్యితో ఇలా పిసికిన తర్వాత ఏం చేయాలంటే 5 రోజులు మనం కలుపుతాం కదండి. ఇలా కలిపిన తర్వాత మనం 1 డజన్ అరటిపళ్ళు తీసుకోవాలి. గుజ్జు 3 లీటర్ల ఆవు పాలు, 3 లీటర్ల పెరుగు, 3 లీటర్లు ఏమో కొబ్బరి నీళ్ళు, 3 లీటర్లు ఏమో చెరుకు రసం, ఇవన్నీ తీసుకొని మనం గుమ్మడికాయ గుజ్జేమో ఒక అర కేజీ తీసుకోవాలి. ఇలా నేను చెప్పిన పదార్థాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ పదార్థాలన్నీ కలిపి ప్లస్ ఆవు మూత్రం ఒక 10 లీటర్లు అవి తీసుకొని ప్లాస్టిక్ డ్రమ్ములో మనం వేసుకొని ఏంటంటే మొత్తం అన్ని గుమ్మడికాయ గుజ్జు, అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు పెరుగు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, కళ్ళు, ఆ కళ్ళును కూడా తీసుకొని ఏంటంటే 10 లీటర్ల ఆవు మూత్రం కూడా తీసుకొని ప్లాస్టిక్ డ్రమ్